బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ మహబూబ్ నగర్ లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:30 మోదీ శంషాబాద్ రానున్నారు. మధ్యాహ్నం 2:05 మహబూబ్ నగర్ చేరుకుంటారు. ఇవాళ మహబూబ్ నగర్ లో నిర్వహించనున్న బీజేపీ సమరబేరి సభలో మోదీ ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు మోదీ. సాయంత్రం 4:45 ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం అవుతారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో ఉన్నారు. స్వప్న, ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే మహబూబ్ నగర్ జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? స్వాతి, ప్రధాని మోదీ పర్యటన మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రధాని మోదీ నిన్న ఎక్స్ ద్వారా చెప్పింది కూడా ఒకటే, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్కామ్లమయంగా మారిపోయాయి, అవన్నీ కూడా మేము బయట పెడతాము. ఖచ్చితంగా మేము ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఏం చేశామో, ఏం ఇచ్చామో, ఎంత బడ్జెట్ కేటాయించామో, ఆ బడ్జెట్ కి సంబంధించి ఏం జరిగిందో కూడా నేను ప్రజలకు చెప్తాను అన్నట్టుగా ఆయన చెప్పడం అనేది నిజంగా ప్రస్తుతము చర్చకు దారితీసిందని చెప్పాలి. అంటే ప్రధాని మోదీ రాకతో పాటు ఆయన, ఎందుకంటే ఇప్పటి వరకు కాస్త బీజేపీ చేరికలు లేవు, పెద్దగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, బలహీన పడుతుంది అనేటువంటి నేపథ్యంలో అలాంటివి ఏవీ లేవు, మేము ఉన్నాము అని గట్టిగా చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్ అంతా కూడా మీరు చెప్పినట్టుగా 3 గంటల నుంచి 4 గంటల నుంచి దాదాపు గంట సేపు ప్రసంగం ఉంది. కాబట్టి ఈ గంట సేపు ఆయన ఏం చేస్తారు అనే దాని మీద నెలకొంది. ఇప్పుడు నేతలంతా కూడా ప్రధాని మోదీ ఈ రోజుతో పాటు మళ్ళీ 3వ రోజు నిజామాబాద్ లో ఉంది కాబట్టి ఈ 2 రోజులు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆయన బహిరంగ సభ ద్వారా కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా సాగిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగింది మొదలు తిరిగి శంషాబాద్ కు వచ్చే వరకు మినిట్ టు మినిట్ ప్రధాని మోడీ టూర్ ఇప్పుడు మీరు ప్రస్తుతం చెప్పిన విధంగా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే నేతలంతా కూడా మహబూబ్ నగర్ బాట పట్టారు. అక్కడ ఉన్నటువంటి సభ ఏర్పాట్లకు సంబంధించి కిషన్ రెడ్డి కానీ, సంజయ్ కానీ, అదేవిధంగా ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య కీలక నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాదాపు మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. అందరూ ఒకటే ఇప్పుడు ఆసక్తికి గమనిస్తున్నారు, ఏం చెప్తారు ప్రధాని మోదీ, ముఖ్యంగా టీఆర్ఎస్ కి సంబంధించి. అంటే ఎప్పుడు చెప్పినటువంటి మాటలు మళ్ళీ చెప్తారా, లేదా బీజేపీలో జోష్ నింపుతూ ఇటు టీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడతారా అనేది వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.